హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మసాలా వంకాయ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. ఇది వంట రాని వాళ్ళు కూడా, బ్యాచిలర్స్ కూడా సులభంగా చేసుకోవచ్చు. ఇది ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. మసాలా కోసం ఇక్కడ చూపిస్తున్న ఐటమ్స్ని ప్యాన్లో లో ఫ్లేమ్ మీద వేయించుకుంటే సరిపోతుందండి. వేయించుకొని మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పొయ్యి మీద ఒక గిన్నె పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడయ్యాక జీలకర్ర ఆవాలు వేసుకోవాలి. తర్వాత అందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, అలాగే కరివేపాకు కూడా వేసుకొని అది వేగాక కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు వేసి మొత్తం కలిపేసుకోవాలండి. తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కల్ని వేసుకొని తాలింపు బాగా పట్టేలా కలిపేసుకోవాలండి. కలుపుకున్న తర్వాత ఒక 10 నిమిషాలు మూత పెట్టి మగ్గనివ్వాలి. వంకాయ ముక్కలు తొందరగా మగ్గిపోతాయి కదండి. ఇప్పటికి రుచికి సరిపడా ఉప్పు, కారం, ముందుగా మిక్సీ చేసి పెట్టుకున్న మసాలాను కూడా వేసి ఒకసారి మొత్తం కలిపేసుకోవాలండి. మసాలా అంతా ముక్కలకి, వంకాయ ముక్కలకి పట్టేలా కలిపేసుకొని ఇంకో 10 నిమిషాలు మగ్గనిచ్చి మూత తీసి చూడాలండి. మనకి మసాలా వంకాయ కర్రీ రెడీ అయిపోయినట్టేనండి. ఇది చపాతీలోకి కానీ, రైస్లోకి కానీ చాలా బాగుంటుంది. మీరు ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వంటల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.